అడవుల జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లపై విరిగిపడిన చెట్లతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా పలుచోట్ల ఇళ్లు సైతం నేలమట్టమయ్యాయి. కలెక్టరేట్ ప్రహారీ గోడ కూలిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గాలివానకు జనజీవనం అతలాకుతలమైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. చాలా ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విద్యుత్ లైన్లపై పడిపోవడంతో స్తంభాలు నేలకూలాయి. ఫలితంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు, విద్యానగర్తో పాటు పలు కాలనీల్లో చెట్లు విరిగి రోడ్లపై పడడంతో పడిపోయిన చెట్ల కొమ్మల్ని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు సిబ్బంది. మరోవైపు స్టేడియంలోని హాకీ క్రీడా పోటీల కార్యక్రమం నిమిత్తం వేసిన టెంట్లు గాలికి కొట్టుకుపోయాయి. క్రీడాకారులే కాదు, అతిథులు సైతం ప్రాణాలు అరచేతులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మెయిన్ రహదారి అవుతుందో కలెక్టర్ చౌక్ నుండి తర్వాత మన ఎల్ఐసి ఆఫీస్ వరకు పెద్ద పెద్ద వృక్షాలు వాడడం జరిగింది. అదేవిధంగా ద్వారకా నగర్లో కూడా భారీ వృక్షాలు పడ్డాయి. తర్వాత 34వ వార్డు, తర్వాత 27వ వార్డులో చిలుకూరు లక్ష్మీనగర్లో కూడా మహా వృక్షాలు కూలిపడడం జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో రాత్రి కురిసిన వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి పెద్ద పెద్ద వృక్షాలు పడిపోయాయి. జిల్లా కేంద్రంలోని జాగవాడ, షేక్ సాబ్పేట కాలనీల్లో కారు, ఆటోపై చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం కుసుంపూర్లో రేకుల షెడ్డు కూలిపోయింది. ఇంటిపైనున్న రేకులు ఎగిరిపోయి విద్యుత్ పోల్పై పడడంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. ఈ ఘటనలో ఓ మహిళకు గాయాలయ్యాయి. ఈద్గా నుంచి పాత కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే దారిలో ఒక చెట్టు ఆటోపై కూలడంతో అందులో ప్రయాణిస్తున్న 4 మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి బాధితులను బయటకు తీశారు. ఆదిలాబాద్ పట్టణంలో గాలివాన వల్ల కలెక్టరేట్ ప్రహరీ గోడ కూలిపోయింది. విద్యుత్ వైర్లతో పాటు ఇంటర్నెట్, డిష్ కేబుల్స్ పూర్తిగా చిందరవందరయ్యాయి.